వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, అయ్యో రామచంద్ర అడ్డంగా ఇరుక్కున్నావు, జగన్ని నమ్ముకుంటే ఇంతే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రోజు ఆ టైటిల్ పెట్టింది ఎవరి గురించో అనేది మీరు స్మెల్ చేసి ఉంటారు ఆల్రెడీ. అది BCY పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గురించే నేను ఆ టైటిల్ పెడతాం జరిగింది. ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకుంటే, బీసీల తరపున ఒక గొంతుకుగా ఉండాలనుకుంటే పార్టీని పెట్టే విధానం, పార్టీని ఎస్టాబ్లిష్ చేసే విధానము, ఆ పార్టీ తరపున బీసీల కోసం పోరాడే విధానము డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఉండదు లైక్ రామచంద్ర యాదవ్ తరహాలో. ఇతను డే 1 నుంచి అంతే, ఇతనంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఇతను చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే, మీరు ఆ సినిమా చూసారా, ఏదంటే జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటారు. బ్రహ్మానందం ఎవరు అని అడిగితే రాజేంద్ర ప్రసాద్ని బన్నీ అడుగుతారు. అడిగితే అతను ఒక మంచి దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా దొరికిపోవడం అతని స్పెషాలిటీ అంటారు. అలాగే ఈ రామచంద్ర యాదవ్ చేసే పనులన్నీ కూడా అతని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతని వెనుక వైసీపీ ఉంది అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతానే ఉంటుంది. ఎందుకు ప్రూవ్ అవుతానే ఉంటుందంటే, ఇతనికి నిజంగా ఆ సలహాలన్నీ వైసీపీ ఇస్తుందనేది కూడా మనకు అర్థమవుతానే ఉంటుంది. లైక్ బ్రహ్మానందం దొరికిపోయినట్టు రామచంద్ర యాదవ్ అనేక అంశాల్లో దొరికిపోతానే ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఇలా రామచంద్ర యాదవ్ డిఫరెంట్ గా అంటే, నిజంగా ఇది మనం ఊహించి చెప్పుకుంటుందా లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేసుకుంటూ ఉదాహరించుకుంటుందా అనేది పక్కన పెడితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం ఈయన పనిచేస్తుంటే ఎంత త్వరగా దాన్ని వదిలించుకుంటే అంత బెటర్. ఆయన సొంతగా నిజంగా ఏ పార్టీ తరపున వెళ్ళి తను కంప్లీట్గా ఫైట్ చేసి ఒక టికెట్ తెచ్చుకుంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే అయినా ఉండేవాళ్ళు పాపం, ఇండివిజువల్గా ఫైట్ చేసుకుంటే. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈయన వెనుకున్నాడు అనే ప్రచారం వాస్తవం అయితే మాత్రం ఇతను ఇంకా ఇలాగే నవ్వులు పాలవడం అయితే మాత్రం తథ్యమే, నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు చూసైనా రామచంద్ర యాదవ్ తన పందా మార్చుకునే ప్రయత్నం చేయాలి, అతనికి నిజంగా సిన్సియారిటీ ఉంటే. ఏది బీసీల పట్ల. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మనం చూసాం అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి వచ్చారు. సరే, ఉమ్మడి చిత్తూరు జిల్లాని రిప్రజెంట్ చేస్తా వచ్చారు. సో అంతకు ముందుగా ఆయన అసలు ఎలా ఆ స్థాయిలో అతని ఫ్యామిలీకి ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే అతను ఎక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. హఠాత్తుగా ఇతను రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం ఏది అంటే, ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది 2019 ఎన్నికలే. 2019 ఎన్నికల్లో ఆ రోజు ఆయన జనసేన పార్టీ నుంచి పొంగనూరు తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆల్మోస్ట్ హీ గాట్ 16,000 ఓట్స్ లైక్ దట్. ఆ రోజు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే ఆయన జనసేనలో కొద్ది రోజులే ఉన్నారు. ఇక జనసేనలో ఉండకుండా ఆయన బయటికి ఎగ్జిట్ కావడం జరిగింది. ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఆయన ఎన్నోసార్లు పెద్దిరెడ్డితోని అనేక ఘర్షణలు పెట్టుకునే ప్రయత్నం చేయడము, పెద్దిరెడ్డితోని పూర్తి స్థాయిలో ఘర్షణ పడి కేసులు పెట్టించుకునేదాకా వెళ్ళడము, తనకు ప్రొటెక్షన్ కావాలంటూ కూడా అమిత్ షా దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేయడము, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి చాలాసార్లు. ఈ పరిణామాల తర్వాత 2024 ఎన్నికలు వచ్చాయి మొన్న. 2024 ఎన్నికల్లో విచిత్రమైన పని చేశాడు ఈయన. ఏం పని చేశాడంటే, BCY పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పి తన పార్టీకి ఒక నామకరణం చేశారు ఆయన. ఆ పార్టీ తరపున అప్పుడప్పుడు తన వాయిస్ వినిపిస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. అలా మొన్నటి ఎన్నికల సమయంలో మాత్రం ఆయన డిఫరెంట్గా పొంగనూరు నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఈయనకి దాదాపు 4,500 ఓట్లు వచ్చాయి. అయితే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని చూస్తే పాపం ఆయన 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అక్కడ ఎందుకు ఈయన పోటీ చేశాడనేది మనకి ఎక్స్పోజ్ అవుతుంది కదా. క్లియర్గా ఆయన పెద్దిరెడ్డిని గెలిపించడానికే పోటీ చేశారు. పెద్దిరెడ్డితో ఆయనకున్న విభేదాలు కానీ, ఆధిపత్య పోరు కానీ ఇవన్నీ అవాస్తవం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఆయన ఆ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆయన పోటీ చేసి చీల్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చల్లా రామచంద్రారెడ్డికి పడి ఉంటే టీడీపీ అభ్యర్థి గెలిచి ఉండేవాడు, పెద్దిరెడ్డి ఓడిపోయి ఉండేవాడు. పెద్దిరెడ్డి హిస్టరీలోనే, పొలిటికల్ హిస్టరీలోనే అంత నేరోతోని బయటపడ్డ సందర్భమే అది. సో ఇప్పటికీ ఈ విషయంలో రామచంద్ర యాదవ్ మీద అనుమానాలు ఉన్నాయి. కావాలనే జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తే, పెద్దిరెడ్డి స్పాన్సర్ చేస్తేనే ఇతను పోటీ చేశారనే చర్చ కూడా జరిగింది. దానికి ఇతను ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. వేరేస్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అదేసారి మంగళగిరి నుంచి కూడా ఆయన పోటీ చేశారు. అసలు మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేశారు? మంగళగిరి నుంచి పోటీ చేశారు ఎందుకంటే మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఆ రోజు లోకేష్ మీద ఆయన పోటీకి పెట్టారు అంటేనే, పోటీకి నిలబడ్డాడు అంటేనే ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే విషయం అప్పుడే ఎక్స్పోజ్ అయింది. ఎందుకు ఎక్స్పోజ్ అయింది? ఆ రోజు లోకేష్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. 2019లో ఎలాగైతే పనిచేయించారో, ఆర్కేని లోకేష్ ఓడిస్తే ఆయన మంత్రి పదవి ఇస్తారో అది ఇవ్వలేదు. ఆ తర్వాత షర్మిల, విజయమ్మ మొత్తం అక్కడ మూకుమ్మడిగా లోకేష్ వ్యతిరేకంగా ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్క ఛాన్స్ వేవ్ కూడా ఆ రోజు లోకేష్ కి మైనస్ అయింది, అక్కడ ఓడిపోవడం జరిగింది. సరే, ఆ కారణంతో లోకేష్ ని ఎంత హ్యూమిలేట్ చేశారో కూడా మనం చూసాం. వేరే 24 ఎన్నికలకు వచ్చేటప్పటికి మొన్నటి ఎన్నికలు పూర్తి స్థాయిలో ఆ రోజు షర్మిల దూరమైంది, విజయమ్మ దూరమైంది, మహిళా సెంటిమెంట్ లేదు. ఆర్కే లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అలిగి కాంగ్రెస్ కూడా వెళ్ళిపోతే మళ్ళీ ఆయన పట్టుకొచ్చినారు. సో ఇక లోకల్గా ఉన్న మనం చూస్తే కాండ్రు కమలా దగ్గర నుంచి
మురుగు హనుమంతరావు దాకా, గంజి చిరంజీవి దాకా, వైసీపీ టీడీపీలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని తన పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అనేక పదవులు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి లోకేష్ ఓటమే మీ లక్ష్యం అని చెప్పి వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు దాకా రాయపాటి సాంబశివరావు కొడుకైన రాయపాటి శ్రీనివాస్ ఆయన టికెట్ అడిగారు టీడీపీ నుంచి. బట్ సత్తెనపల్లి టికెట్ కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చిన కారణంగా ఆయన విభేదించడం జరిగింది సాంబశివరావు. ఈ క్రమంలోనే ఆయన కొడుకు వైసీపీలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి. ఆయన కూడా లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. ఇంతమందిని ఏకం చేశారు. కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆర్కేని కూడా తీసుకొచ్చారు. లోకేష్ ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పనిచేశారు. సో వీళ్ళందరూ సరిపోక మళ్ళీ రామచంద్ర యాదవ్ని తీసుకొచ్చి మంగళగిరి నుంచి పోటీ చేయించారనే విమర్శలు మూట కట్టుకున్నారు. సో మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారు, డిపాజిట్ కూడా రాలేదు. సరే లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు అనుకుందాం. సో 2 చోట్ల ఓడిపోయారు ఆయన. అయితే అప్పటి నుంచి కూడా మంగళగిరిలో లోకేష్ మీద పోటీ చేయడం ఒకటి, ఈయన మీద అనుమానాలు రావడానికి కారణం. పొంగనూరులో కూడా ఓట్లు చీల్చే ప్రయత్నం చేయడం ఒకటి అనేది ఈయన మీద అనుమానాలు రావడానికి కారణం. పరోక్షంగానా ప్రత్యక్షంగానా పెద్దిరెడ్డి గెలుపుకి ఇతను సహాయం చేసినట్టే కదా ఆ రోజున. సో అది పక్కన పెడితే అప్పటి నుంచి కూడా ఇతని చర్యలన్నీ విచిత్రంగా ఉంటాయి. ఇటీవల గుంటూరు జిల్లా తక్కెలపాడులో ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉంటే అక్కడికి వెళ్ళి గొడవ చేశాడు. ఆ విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు అడ్డుకున్నారంటే రీజన్ లేదు. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అయినా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం ఎందుకు పెడతారు అని. అరే బాబు, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెడితే ఆయన శ్రీకృష్ణుడు అయిపోడు. శ్రీకృష్ణుడి పాత్రలో గానీ పురాణ ఔచిత్యం ఉన్న పాత్రలో గానీ ఎన్టీఆర్ ఆ స్థాయిలో ఒదిగిపోయారు. ఇప్పుడు సాంఘిక సినిమాల్లో ఎలాగైతే ఏఎన్ఆర్ను ఓన్ చేసుకున్నారో అదేవిధంగా ఒక ఫ్యామిలీ హీరోగా ఎలా అయితే శోభన్ బాబును ఓన్ చేసుకున్నారో ఒక పురాణ పాత్రలకు ఒక జానపద పాత్రలకు ఎన్టీఆర్ని అలా ఓన్ చేసుకుంది తెలుగు సమాజం. ఎన్ని క్యారెక్టర్ ఆయన ఒక్క కృష్ణుడి క్యారెక్టర్లోనే చేయలేదు కదా. రాముడి దగ్గర నుంచి ఆఖరికి దుర్యోధనుడు అదేవిధంగా కర్ణుడు లాంటి నెగిటివ్ క్యారెక్టర్స్లో కూడా వాళ్ళలో ఉండే మంచి లక్షణాలను చూపిస్తూ హీరోగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఒక బ్రహ్మర్షి విశ్వామిత్ర వరకు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు. ఆయన కాకుంటే ఆయన వేసిన క్యారెక్టర్లు అన్నిట్లో ఆయన ఎక్కువగా జనం ఓన్ చేసుకుంది ఆనాటి ప్రజలు ఎప్పుడు కృష్ణుడి రూపంలో అంతగా ఓన్ చేసుకున్నారు, అంత అందంగా కనిపిస్తారు కాబట్టి. అంతేగాని ఆయన కృష్ణుడి వేషం వేసుకున్నంత మాత్రాన కృష్ణుడి రూపంలో ఒదిగిపోయినంత మాత్రాన ఆయన కృష్ణుడు కాలేడు కదా. ఎన్టీఆర్ అంటంతోనే ఆయన అమ్మాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తే ఆ ఫోటోని కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ ఫోటోని లైక్ చేస్తారు. అది మీరు పుట్టక ముందు నుంచి లైక్ చేస్తూ ఉన్నారు. మీరు పుట్టక ముందు నుంచి ఆ రూపంలో ఉన్న విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ అమెరికాలో కూడా ఉన్నాయి. కానీ మీరు తక్కెలపాడులో ఎక్కడ ఎన్టీఆర్ అమ్మాయిల విగ్రహం పెట్టుకుంటా ఉంటే దాన్ని అసలు నేను పెడితే ఒప్పుకున్నట్టు. ఈ ఊరు అసలు పెడితే గిడితే అక్కడ స్థానికంగా పెట్టుకునే వాళ్ళకు ఉండాలి అప్లికేషన్. అయితే ఆ ఊర్లో 2 వర్గాలు ఉంటే వాళ్ళకు ఉండాలి. మీకేం పని అసలు? అక్కడ కూడా అంతే. ఖమ్మంలో ఈ కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా రాష్ట్రంలో, వీటి మీద కదా మీరు మాట్లాడాలి. ఇలాంటి ఇష్యూలు గెలుగుతూ ఉంటారు, ఇలాంటి ఇష్యూలను హైలైట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎన్టీఆర్ చేతిలో విలన్ గ్రోవ్ తీసేసి పాపం ఆయన చేతిలో కత్తి పెట్టారు, ఆ విగ్రహం చేతిలో. రాజకం అది ఖమ్మంలో. ఈయన పోయి తక్కెలపాడులో అంతే గొడవ చేశారు. అన్నెసరీ ఇష్యూస్ అంటారు కదా. నేను పురంధేశ్వరిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఇన్సిడెంట్ తర్వాత. ఆవిడ కూడా కార్నర్ చేశారు ఈ విషయంలో రామచంద్ర యాదవ్ని. మొత్తానికైతే మనం చూస్తే ఈ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆయన. మొన్న ఏదో కాంక్లేవ్ పెట్టారు, ఈయన పెద్ద దేశకి నేత అయినట్టు కాంక్లేవ్ పెట్టి మీడియా వాళ్ళందరినీ, వైసీపీ మీడియా వాళ్ళందరినీ పిలిచి ముందే రాసిచ్చిన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. సరే అది మనం పక్కన పెడితే అసలు ఒరిజినల్గా క్వశ్చన్లు అడిగిన రాజేష్ అప్సాన్ లాంటి వాళ్ళకి సరిగ్గా సమాధానమే చెప్పడు. సరే అది మనం పక్కన పెడితే ఇంకొక ఇష్యూ జరిగింది రీసెంట్గా. ఇంత కామెడీ ఇష్యూ ఇటీవల కాలంలో నేను చూసి ఉన్నాను. ఆయన అమరావతిలో ధర్నా చేపట్టారు. ఎందుకు ధర్నా చేపట్టారు అంటే అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలని చెప్పి ధర్నా చేపట్టారు. ఆయన 3 రోజుల పాటు దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి అసలు ఏ స్పందన లేదు, పట్టించుకోలేదు. ఆయనకాయనే దీక్ష విరమించుకొని ఆయనకాయనే ఇంకా సేపట్లో ఇంకేమన్నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉన్నంతగా నటిస్తూ, అది నిజంగా అతనికి ఎవరికి డైరెక్షన్ చేశారో కానీ అతను మీడియా ముందు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా నవ్వు వస్తూ ఉంది. సారీ టు సే రామచంద్ర యాదవ్ గారు, నిజంగా మీరు నటిస్తే మాత్రం ఆ నటన ఆపండి. రాజకీయాల్లో నటించకూడదు, జీవించాలి నిజానికి. సో మీరు అమరావతిలో 1000 ఎకరాలు కావాలా బీసీలకి, మిమ్మల్ని బీసీలే ఈ విషయంలో తప్పు పడుతూ ఉన్నారు, బీసీలే చీకొడుతూ ఉన్నారు. నిజంగా అమరావతి మీద మీకు ముందుగా అంత కన్సర్న్ ఉంటే కదా మీరు డిమాండ్ చేయాల్సింది. ముందు బీసీల సంగతి పక్కన పెడదాం, అమరావతి మీద అంత కన్సర్న్ ఉంటే కదా. 5 ఏళ్ల పాటు అమరావతిని జగన్మోహన్ రెడ్డి పీక నులిమే ప్రయత్నం చేశారు. అమరావతి రైతుల్ని పూర్తి సెలవు క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. వాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలను కూడా హేళన చేశారు. వాళ్ళ పాదయాత్ర అయిపోయి వచ్చేలోపు వాళ్ళంతా ప్రెగ్నెన్సీ అవుతారని చెప్పి దారుణంగా మాట్లాడారు వాళ్ళని. పోలీసులు వచ్చి వాళ్ళు కడుపు మీద తన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా. వాళ్ళని జుట్టు పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు. లేడీస్ అని చూడకుండా అనేక రకాలుగా అవమానించారు కదా. ఏ రోజైనా ఒక్కరోజైనా మీరు వాళ్ళ కోసం మద్దతుగా నిలబడ్డారా? ఒక్కరోజైనా వాళ్ళు ఇచ్చే రైతులు భూములు ఇచ్చిన త్యాగాలను మీరు గుర్తించారా? ఒక్కరోజైనా అమరావతి కోసం మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారా? 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించారా? మీకు ఈరోజు అమరావతి గురించి మాట్లాడే రైటే లేదు, అమరావతిలో భూములు ఇవ్వాలి బీసీలకు అనే రైట్ అసలు లేదు. అంటే బీసీ నేతలు ఎవరు, బీసీలు ఎవరు, బీసీ ఓటర్లు ఎవరు అమరావతి ప్రాంతంలో లేరా?
మీరు చెప్పి మీరు వచ్చి ఆ డిమాండ్ చేసే కానీ వాళ్ళకి అమరావతిలో మాకు ల్యాండ్ కావాలనే విషయం గుర్తురాదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇలాంటి మాటల ద్వారానే మిమ్మల్ని మీరు పూర్తి స్థాయిలో ఈ మాత్రం అన్న రామచంద్ర యాదవ్ అనే ఒకరు ఉన్నాడు, అతనికి ఏదో పార్టీ ఉందని చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి స్టేట్మెంట్లు ఇంకో 2 ఇచ్చారనుకోండి, ఇలాంటి చర్యలు ఇంకో 2 చేశారనుకోండి, మీకున్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఎవరు ఇచ్చారో కానీ మీకు ఈ సలహా చాలా దారుణంగా ఉంది. ఈ ఐడియా బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలా? ఏ ప్రాతిపదికన కేటాయించాలి బీసీలకు? నిజంగా బీసీలకు సంబంధించి ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటేనో, లేకపోతే వాళ్ళ వాయిస్ మైనారిటీలో పడితేనో, వాళ్ళు ఏదైనా దాష్టికాలకు గురవుతూ ఉంటేనో, ఎక్కడైనా ఈ ఫ్యామిలీ అన్యాయానికి గురైతేనో మీరు మాట్లాడాలి. మీకు ఒక విషయం గుర్తుందా? చాలా విషయాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. నన్ను ఎప్పటికీ కదిలించే ఒక విషయం ఉంటుంది. ఏదైతే అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేయొద్దు అన్నందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతను తెలుసా మీకు? అతను కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. మీరు ఖండించారు ఎప్పుడన్నా దాన్ని? గుర్తుందా అసలు మీకు అది జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పేసి? ఇలాగా మీరు అది మీరు చేస్తున్న నటన, మీరు చేస్తున్న డ్రామా పాపులారిటీ కోసం అన్నట్టు అర్థమవుతూ ఉంది. దయచేసి రామచంద్ర యాదవ్ గారు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి అంటే మీరు చాలా ధైర్యంతో పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. సరే, మీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు లేదు అనేది అది సెకండరీ. నిజంగా మీరు ఆ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయాలకు రావడం వ్యాక్యూమే లేదు రాష్ట్రంలో. అలాంటి వ్యాక్యూమ్ ఉంది అనుకొని మీరు రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. మిమ్మల్ని దాన్ని వెల్కమ్ చేస్తున్నాం మేమంతా. యంగర్ జనరేషన్లో ఉండి మీరు ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం. కానీ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏ ఇష్యూస్ రాష్ట్రంలో నిజంగా ఉన్నాయి, ఆ ఇష్యూస్ని కదా మీరు పట్టుకునే ప్రయత్నం చేయాలి. కవితను చూద్దాం మనం. ఒక లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిండా కూరుకుపోయి తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు. వాడు బయటకు వచ్చిన తర్వాత బీసీ నినాదం తీసుకున్నారు. ఆ దిశగానే ఆమె అడుగులు ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ ఓటర్లను ఆమె టార్గెట్ చేస్తూ ఉంది, తన వైపుకి రావాలి అని. తండ్రి పార్టీలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని తన వైపుకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికి పలుసార్లు ఆమె ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. నిద్రలేస్తే కవిత తీసుకున్న నినాదం ఏంటి ఈ రోజున? బీసీ నినాదం. అది కదా పోరాటం చేయాల్సిన విషయం. ఆమె మీద ఎన్ని కేసులు అయినా ఉండొచ్చు, మీ మీద ఎన్ని విమర్శలు అయినా ఉండొచ్చు, కానీ మీరు చేయాల్సిన పోరాట పంద అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు ప్రతిసారి ఇలా దొరికిపోతే ఎలాగా? మీకు వచ్చి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? లాయర్ రజని వీళ్ళంతా మీకు మద్దతు ఇస్తూ ఉంటే అక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు కదా. మీరు మీ వెనక ఎవరున్నారు అనేది మీరు చెప్పకనే మీరు చెప్పుకుంటూ ఉన్నారు. దయచేసి ఇలాంటి కామెడీ థింగ్స్ ఆపండి. సీరియస్నెస్ ఉంటే బీసీల కోసం ఫైట్ చేయాలనుకుంటే రాక్ సాలిడ్గా నిలబడండి. నిజంగా మీలాంటి వాళ్ళు ఎంత అప్పుడు సమాజం కూడా నడుస్తుంది.